హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ సీసీని చూస్తాం. సో, తనేమో జైలు నుంచి పారిపోయి ఒక బెట్టింగ్‌కి వస్తూ ఉంటుంది. సీసీని చూసి అందరూ షాక్ అవుతారు. అలాగే వాళ్ళ డ్యాడీ ఏమో, "నువ్వు జైల్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు?" అని అంటాడు. సో, తనేమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫేక్ సిస్టర్ అయిన వీ నెక్ మీద కత్తి పెట్టి, "నేను ఇక్కడికి నా రియల్ పేరెంట్స్ యొక్క రివెంజ్ తీసుకోవడానికి వచ్చాను" అని అంటుంది. సీసీ వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు మన ఫ్యామిలీ పరువు తీస్తున్నావు అంటే, నేను ఎప్పుడో మీ ఫ్యామిలీ నుంచి వచ్చేసాను కదా, నేను మీ కూతుర్నే కాదు, సో ఇప్పుడు ఫ్యామిలీలో పరువు పోవడం ఏముంది" అని అంటూ ఉంటుంది. అలాగే సీసీ వాళ్ళ ఫేక్ డాడీతో అంటుంది, "నేను నీతో ఒకటి మాట్లాడాలి పర్సనల్గా, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేసి, లేకపోతే మీ పరువే పోతుంది" అనగానే సీసీ వాళ్ళ ఫేక్ డాడీ ఏమో భయపడి అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తాడు. సీసీ ఏమో వీని పోస్ట్ చేస్తుంది. సీసీ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి సింగిల్గా వచ్చావు, నువ్వు ఇక్కడ మమ్మల్ని ఏం చేయలేవు" అని అంటాడు. అప్పుడే సీసీ ఏమో తన బ్యాగ్ నుంచి బాంబు తీస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. సో సీసీ అంటుంది, "ఏంటి మీరెందుకు భయపడుతున్నారు? మీరు మా మమ్మీ డాడీని చంపినప్పుడు లేని భయం, అలాగే నా రిప్యుటేషన్ని ఖరాబ్ చేసి నన్ను జైలుకి పంపించినప్పుడు లేనిది, ఇదంతా చేసి కూడా ఇంకా భయపడుతున్నారా" అని అంటూ ఉంటుంది. సో, "నేను ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరినీ వదలను, మీ అందరినీ నేను చంపేస్తాను" అని తను లైటర్ని వెలిగిస్తుంది. తనేమో చనిపోతూ నెక్స్ట్ లైఫ్లో మా మమ్మీ డాడీ యొక్క కూతుర్ని కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. బాంబ్ బ్లాస్ట్ అవ్వగానే అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. సీసీ ఏమో చనిపోతూ, "అరే నేను ఒక ఇన్నోసెంట్ పర్సన్ని కూడా చంపేశానా" అని సారీ చెప్తూ ఉంటుంది. కానీ సీసీ మళ్ళీ పుడుతుంది. అది కూడా 1 year బ్యాక్ లైఫ్కి వచ్చేస్తుంది. సో సీసీకి ఎలాగో రియాలిటీ మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది. తన ఫ్లాష్ బ్యాక్లో ఏమేం జరిగిందో 1 year బ్యాక్ నుంచి అంతా గుర్తొస్తుంది. సో అప్పుడే సీసీ ఏమో తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్లవర్ బొకే పట్టుకొని. అక్కడున్న వాళ్ళందరూ, "అరే నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది" అనగానే షెన్ ఏమో ఫుల్గా డ్రింక్ చేసి సీసీ దగ్గరికి రాబోతూ ఉంటే సీసీకి గుర్తొస్తుంది, "అరే లాస్ట్ లైఫ్లో తిని ఫ్లవర్ బొక్క మీద వామిటింగ్ చేసుకున్నాడు కదా" అని ఇమీడియట్గా సైడ్కి జరుగుతుంది. ఎన్నేమో తన ఎదురుగా వచ్చే పర్సన్ మీద వామిటింగ్ చేసుకుంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్, అతని పేరు లూషన్. అది చూసి శిషి ఏమో నవ్వుతూ ఉంటే లూషన్ తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఇచ్చి, "నాకు ఇమీడియట్గా వేరే షర్ట్ తీసుకొని రా" అని అంటాడు. తను అంటుంది, "ఏంటి నువ్వేమన్నా పెద్ద సీఈఓలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు ఆర్డర్ వేయగానే నేను వర్క్ చేస్తాను అనుకున్నావా" అనగానే తను అంటాడు, "తను నీ ఫ్రెండే కదా, అందుకే నీకు వర్క్ చెప్తున్నాను" అనగానే శిషి ఏమో లాస్ట్ లైఫ్ని గుర్తు తెచ్చుకొని, "ఈ లైఫ్లో నేను ఇతను అస్సలు ఇష్టపడను" అని అనుకుంటుంది. ఇమీడియట్గా ఫ్లవర్ బొకే పక్కకు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే లూషన్ ఏమో సడన్గా తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ హెడేక్ వస్తూ ఉంటుంది. అసిస్టెంట్తో అంటాడు, "ఈ అమ్మాయి నాకు కొంచెం తెలిసినట్టు అనిపిస్తుంది, సో తిన గురించి ఎంక్వైరీ చెయ్యు" అని అంటాడు. సీసీ ఏమో హౌస్లో కూర్చొని, "ఇదే రోజు కదా ఈ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ వస్తుంది, నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు, నా రిప్యుటేషన్ ఖరాబ్ చేస్తుంది" అని అనుకుంటూ ఉంటుంది. వీటన్నిటిని నేను మళ్ళీ ఈరోజు రిపీట్ చేయాలనుకోవట్లేదు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫేక్ మమ్మీ డాడీ వచ్చి వాళ్ళ ఫేక్ డాడీ అంటాడు, "కూతురు కాదు, మా రియల్ కూతురు మాకు వచ్చేసింది, సో నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో" అనగానే శిషి అంటుంది, "అవునా, కంగ్రాచులేషన్స్, సో మీకు ఎలాగో మీ రియల్ కూతురు దొరికింది కాబట్టి" వీణ్ అడుగుతూ ఉంటుంది, "మా మమ్మీ డాడీ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పు" అని. వాళ్ళ ఫేక్ డాడీ అంటాడు, "నేను నిన్ను ఇన్ని ఇయర్స్ నుంచి పెంచాను కదా, నువ్వు కనీసం నన్ను డాడీ లాగా కూడా చూడట్లేదా" అంటే తను అంటుంది, "ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఎలా పెంచావో నీ హార్ట్కి కూడా బాగా తెలుసు" అని అంటుంది. వాళ్ళ ఫేక్ మమ్మీ ఏమో, "నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో, నీకు ఇక్కడ ఎలాంటి ప్లేస్ లేదు" అనగానే వాళ్ళ సిస్టర్ వి ఏమో, "మమ్మీ పోనీ సిస్టర్ని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు, పాపం ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉంది కదా, సడన్గా వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తుంది" అనగానే వాళ్ళ మమ్మీ కూడా సరే అంటుంది. వి అంటుంది, సిస్టర్ మనం ఈరోజు షాపింగ్కి వెళ్దామా, నేను నీతో పాటే వెళ్ళాలనుకుంటున్నాను" అనగానే సీసీ ఏమో మనసులో అనుకుంటుంది, "వావ్ భలే యాక్ట్ చేస్తున్నావు మంచిదానిలాగా, అలాగే ఇప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళి నువ్వు నా రిప్యుటేషన్ని ఖరాబ్ చేయాలనుకుంటున్నావు కదా" అని అనుకుంటూ ఉంటుంది. సో సీసీ అంటుంది, "సరే సిస్టర్, నేను కూడా నీతో పాటు షాపింగ్కి వస్తాను" అని వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇద్దరేమో ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. వే ఏమో వాటర్లో డ్రగ్ యూజ్ చేస్తుంది, అది శిషికి ఇవ్వడానికి. అప్పుడు శిషి అనుకుంటుంది, "లాస్ట్ లైఫ్లో నేను నిన్ను చాలా మంచిదని అనుకున్నాను, కానీ నీ గురించి ఏంటో నాకు తెలుసు కదా" అని తనతో మాట్లాడుతూ డ్రగ్ కలిపిన గ్లాస్ని చేంజ్ చేస్తుంది. వి ఏమో తను యాడ్ చేసిన డ్రగ్నే తనే తాగుతుంది. వీకి నెక్స్ట్ డే మేల్కి రాగానే ఇక్కడ ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అప్పుడు శీషి అంటుంది, "నీకేం అర్థం కాలేదు కదా, నువ్వు నా మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నావు, నా రిప్యుటేషన్ని ఖరాబ్ చేయాలనుకున్నావు, కానీ
నీ రిప్యుటేషనే ఖరాబ్ అయింది అని తన వీడియో చూపిస్తుంది. ఒక పర్సన్‌తో స్పెండ్ చేసింది. ఒకవేళ నేను ఈ వీడియో డాడీకి సెండ్ చేశాననుకో, అప్పుడు నిన్ను హౌస్ నుంచి బయటికి పంపించేస్తాడు అనగానే, ప్లీజ్ నువ్వు డాడీకి ఈ విషయాన్ని చెప్పకు. నా రిప్యుటేషన్‌ని ఖరాబ్ చేయకు అని అంటుంది. సీసీ అంటుంది, సరే నేనేం నీ రిప్యుటేషన్‌ని ఖరాబ్ చేయను. నువ్వు ఎలాగో నా రియల్ మమ్మీ డాడీ యొక్క నెంబర్ ఇవ్వు. అప్పుడు నేను నీ వీడియోని డిలీట్ చేస్తాను అనగానే, ఏమో నెంబర్ ఇస్తుంది. శీషి ఏమో ఆ నెంబర్ తీసుకొని వీడియోని డిలీట్ చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇమ్మీడియట్‌గా ఏమో వాళ్ళ అడాప్టివ్ డాడీ అయిన సీసీ ఫాదర్‌కి కాల్ చేసి, డాడీ నేను నా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తున్నాను. ఒకవేళ నీకెవరైనా కాల్ చేస్తే నువ్వు కాల్ లిఫ్ట్ చేయకు. ఎందుకంటే మేబీ అది ఫ్రాడ్ అయి ఉంటుంది అనగానే, వాళ్ళ అడాప్టివ్ డాడీ కూడా ఓకే అంటాడు. సీసీ ఏమో వాళ్ళ డాడీకి కాల్ చేస్తూ ఉంటుంది, రియల్ డాడీకి. కానీ అతను లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుంటుంది కాబట్టి కాల్ లిఫ్ట్ చేయొద్దు అని. సో శిషి ఏమో మెసేజ్ చేస్తుంది, డాడీ మీరు వీని నమ్మకండి, తను మీ రియల్ డాటర్ కాదు అని. అప్పుడే సడన్గా లోషన్ గుద్దుకుంటాడు. లోషన్కి అప్పటికి హెడేక్ వస్తూనే ఉంటుంది. సో సడన్గా శిషిని చూడగానే తన హెడేక్ ఏమో తగ్గిపోతుంది. లోషన్ ఏమో సీసీతో అంటాడు, నిన్ను చూడగానే నా హెడేక్ తగ్గిపోయింది, నీ పేరేంటో చెప్తావా అనగానే సీసీ అంటుంది, నీకు కొంచెం బ్రెయిన్ ఖరాబ్ అయినట్టుంది, వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేపియు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూషన్ ఏమో అసిస్టెంట్కి చెప్పి, ఆ రోజు నువ్వు అమ్మాయి గురించి కనుక్కున్నావా అంటే, హా బాస్, తన పేరు సీసీ, జీ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ కాదని తన హౌస్ నుంచి పంపిద్దాం అనుకున్నారు, తన రియల్ డాటర్ దొరికిందని. సో వాళ్ళు ఇంకో 3 డేస్లో వాళ్ళ డాటర్ దొరికినందుకు పార్టీ అరేంజ్ చేస్తున్నారు అనగానే, సరే మనం కూడా పార్టీకి వెళ్దామని లూషన్ అంటాడు. సో ఇక్కడ ఏమో పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. తను అనుకుంటుంది, సీసీ యొక్క మొత్తం సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ నేనే తీసుకోవాలి, తనకి ఎలాంటిది దక్కనివ్వద్దు అని అనుకుంటుంది. సో అప్పుడే సీసీ యొక్క బాయ్ ఫ్రెండ్ రాగానే సీసీ వాళ్ళ ఫేక్ డాడీ ఏమో వీని పరిచయం చెప్తూ ఉంటాడు, తిను నా రియల్ డాటర్ అని చెప్పేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ షెన్ అంటాడు, మరి తినని మీరు అడాప్ట్ చేసుకుంటారా అని శీషిని అడిగితే, లేదు, తనకి వాళ్ళకి సొంతంగా వాళ్ళ రియల్ మామ్ అండ్ డాడ్ ఉన్నారు, సో వాళ్ళు విలేజ్లో ఉంటారు అని చెప్పగానే సీచి వచ్చి అంటూ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనేం మీతో ఉండాలనుకోవట్లేదు అని అంటుంది. చెన్ అంటాడు, నువ్వేంటి అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, చూడు ఎంత సైలెంట్గా ఉందో అంటే, శీషి అంటుంది, అలానా, అయితే నువ్వు తననే ప్రొటెక్ట్ చేయి, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే లూషన్ వస్తాడు. లూషన్ ఏమో శిషిని చూసి ఫైనల్గా నేను మీట్ అయ్యాను అనగానే తను అంటుంది, ఏంటి నువ్వేంటి నా వెనకాల పడుతున్నావు అనగానే, నువ్వు నాకు చాలా తెలిసినట్టు అనిపిస్తుంది అని లూషన్ అంటాడు. సీసీ ఏమో, ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అనిపించట్లేదా, ఇంకేదన్నా ట్రై చేయొచ్చు కదా అని అంటుంది. లేదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అలా ఎందుకు జరుగుతుంది నాకు అంటూ ఉంటే అప్పుడే ఏమో శీషి వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు. సో తను ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడానికి వెళ్తూ ఉంటుంది. శీషి కూడా వెనకాలే, సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని వీని ఫాలో అవుతూ ఉంటుంది. శీషి వాళ్ళ డాడీ ఏమో వీకి కాల్ చేసి, నీకేమన్నా ప్రాబ్లమా, మేము ఎప్పుడైనా హెల్ప్ చేస్తాము, సో నువ్వు ఇబ్బంది పడకు అనగానే అంటుంది, మీలాంటి గరీబ్ వాళ్ళు నాకేం హెల్ప్ చేస్తారు, సో మీరు ఇంకా ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే మీరు నా రియల్ డాడీ కాదు, నా రియల్ మామ్ అండ్ నాకు దొరికారు అని చెప్పి కాల్ కట్ చేయగానే తను రివర్స్ తిరిగేసరికి శిశి వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ అడాప్టివ్ ఫాదర్ తన వెనకాలే ఉంటాడు. అది చూసి తను షాక్ అవుతుంది. వాళ్ళ డాడీ అంటాడు, నేను ఎప్పటికీ నేను నా కూతుర్లానే అనుకుంటున్నాను, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ వీకి చాలా కోపం వచ్చి కార్తో యాక్సిడెంట్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే శీషిని ఫాలో అవుతూ లూషన్ కూడా వస్తాడు. లూషన్ ఏమో సడన్గా అంకుల్ని సేవ్ చేస్తాడు కార్ యాక్సిడెంట్ నుంచి. సో తనని పక్కకు లాగుతాడు. అప్పుడే సీసీ వచ్చి, డాడీ నువ్వు బాగానే ఉన్నావు కదా అనగానే, నేను బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావంటే, డాడీ నువ్వే నా రియల్ డాడీ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సీసీ ఏమో కొంచెం దెబ్బ తగిలి వెళ్ళబోతూ ఉంటే లూషన్ ఏమో తనని పట్టుకొని, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నిన్ను జైలుకి పంపించాల్సిందే, నువ్వు అంకుల్ని చంపాలనుకుంటున్నావు అనగానే తనేమో అరుస్తూ ఉంటుంది. అడాప్టివ్ డాడీ ఏమో, ఏంటి నువ్వు నీ డాడీని చంపాలనుకున్నావా అంటే తను గట్టిగా అరుస్తూ, నీ రియల్ కూతుర్ని కాదు, నీ పక్కనుందే తనే నీ రియల్ కూతురు, ఇంకా నా వెనకాల పడుతున్నావేంటి అని అంటుంది. వాళ్ళ డాడీ ఏమో, నేను చిన్నప్పటి నుంచి నా రియల్ కూతురులానే ఫీల్ అయ్యాను అని అంటూ ఉంటాడు. అంటుంది, ఓ ఇప్పుడు నేను రిచ్ అయ్యాను కదా, అందుకే నా దగ్గర మనీ ఉన్నాయని నా వెనకాల పడుతున్నారా అంటూ ఉంటుంది. అప్పుడు సిసికి చాలా కోపం వచ్చి వీని కొట్టి, నువ్వు మా డాడీని చంపాలనుకున్నావు, అలాగే మా డాడీతో ఇలా మాట్లాడతావా. శీషి ఏమో, నిన్ను జైలుకి పంపిస్తాను అనగానే అంటుంది, అయినా నేను ఇక్కడ యాక్సిడెంట్ చేశానని ఎవరు నమ్ముతారు అనగానే లూషన్ అంటాడు, నేనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. ఏమో కొంచెం భయపడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, సరే వదిలేసి,
తిను నా కూతురు లెక్క అనగానే వి ఏమో చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో అడుగుతూ ఉంటాడు, నిజంగా నువ్వు నా కూతురా అంటే హా అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ అంటాడు, మాకు ఈ విషయం ముందే తెలుసు వి మా రియల్ కూతురు కాదని, కానీ తనని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా నీకోసం సీక్రెట్గా వెతుకుతున్నాం, కానీ అంతకుముందే నువ్వు మామూలు వెతికావని తనని హ్యాక్ చేసుకుంటాడు. సిసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లూషన్ ఏమో చాలా నైట్ అయింది కదా, నిన్ను హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను అనగానే తను అంటుంది, ఈరోజు నేను నీతో రాంగ్గా బిహేవ్ చేశాను కదా, దానికి సారీ చెప్తూ అప్పుడే తనకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సో తననేమో వాళ్ళ డాడీ హౌస్కి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ డాడీ ఏమో నైట్ మొత్తం తన పక్కనే కూర్చుంటాడు. సీసీకి మేల్క రాగానే వాళ్ళ డాడీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంత కేరింగ్ చూపించినందుకు. అప్పుడే వాళ్ళ మమ్మీ కూడా వచ్చి ఫైనల్గా నా రియల్ కూతురు దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎందుకంటే ఇన్ని డేస్ ఫేక్ మమ్మీ డాడీ కొంచెం కూడా ప్రేమ చూపేలే, ఈ రియల్ పేరెంట్స్ తన లైఫ్ని చేంజ్ చేశారు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి రియల్ ఫేక్ మమ్మీ డాడీ వస్తారు. సో వీని తీసుకొని వాళ్ళ ఫేక్ మమ్మీ అంటుంది, ఈ 2 lakhs తీసుకొని నాకు కూతురు వీ వెనకాల పడకండి అని సీసీ వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటారు. అప్పుడు సీసీ వాళ్ళ మమ్మీ ఏమో ఆ చెక్ని చింపేసి, ఈ చెక్తో మాకు ఎలాంటి అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అనగానే ఫేక్ మమ్మీ అలాగే వీ ఏమో వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు, మీరు ఇంత పూర్ అయ్యిండు కూడా ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారేంటి అనగానే శిశికి చాలా కోపం వచ్చి వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. అలాగే శిశి అంటుంది, డాడీ మమ్మీ మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికి ఇంకోసారి రారు, వచ్చినా నేను వాళ్ళని వదిలిపెట్టను అని అంటుంది. శిశి వాళ్ళ మమ్మీ అంటుంది, మేము ఇంత పూర్ అయినందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే, లేదు మమ్మీ ఈ ఫ్యామిలీ ఉండడమే నా అదృష్టం, సో వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ ఇప్పుడు నేను, నా మమ్మీ డాడీ నా దగ్గర ఉన్నారు అని అంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు టెన్షన్ పడకు, నీకు ఒక మంచి లైఫ్ని మేము ఇస్తాము అని అంటూ ఉంటారు. శిశి ఏమో, మమ్మీ నేనే ఒక మంచి లైఫ్ని మీకు ఇస్తాను, నేను ఒక మంచి జాబ్ని చూసుకుంటాను అని మనసులో అనుకుంటుంది. సీసీ ఏమో ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ తనకి వెయిటర్ జాబ్ వస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లూషన్ వస్తాడు. లూషన్ని చూసి, ఏంటి ఎప్పుడు నువ్వు నా వెనకాల పడతావు, లాస్ట్ టైం నువ్వు మా డాడీని కాపాడావు సరే, కానీ ఇంకా నా వెనకాల ఎందుకు పడుతున్నావు అని అంటుంది. అప్పుడే తను అంటాడు, లేదు ఇక్కడికి నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వచ్చాను అని అంటాడు. సో సరే ఇది కోఇన్సిడెన్స్ కావచ్చు, సరే నెక్స్ట్ టైం నన్ను మీట్ అవ్వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఈ రెస్టారెంట్కి ఓనర్ మీరే అని చెప్పలేదు ఎందుకు అనగానే, వదిలేసే అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ ఏమో మేనేజర్కి కాల్ చేసి సీసీ గురించి చెప్తూ, తను బాస్ యొక్క స్పెషల్ అమ్మాయి, సో తన గురించి కేర్ తీసుకో అని అంటాడు. సీసీ ఏమో ప్రెసిడెంట్కి ఫుడ్ తీసుకొని వెళ్తూ, ఈరోజు నా ఫస్ట్ డే, ప్రెసిడెంట్ని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడే సడన్గా వాష్రూమ్ నుంచి లోషన్ వస్తాడు. లోషన్ని చూసి షాక్ అవుతుంది. సో మళ్ళీ తిడుతూ ఉంటుంది, ఇది కోఇన్సిడెన్స్ అని చెప్పకు, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే లోషన్ అంటాడు, చెప్పాలంటే నేను ఈ రెస్టారెంట్కి ఓనర్ అని చెప్తాడు. అది వినగానే శిశి ఏమో షాక్ అవుతుంది, అరే ఇప్పుడు నేను ఇతనితో మంచిగా మాట్లాడాలి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ డేనే జాబ్ పోతే ఎలా ఉంటుంది అని, సారీ సార్ అని ఫుడ్ సప్లై చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తను అంటాడు, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, సో నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఏంటంటే నాకు చాలా హెడేక్ వస్తుంది, కానీ నిన్ను చూసినప్పుడల్లా నా హెడేక్ తగ్గుతుంది అనగానే సిసి అంటుంది, బాస్ అంటే ఇప్పుడు నేను మీతో ఉండాలా. అలాగే లూషన్ ఏమో అదేం పట్టించుకోకుండా, నైట్ నాకు నిద్ర కూడా పట్టట్లేదు, సో నువ్వు నాతో పాటు రూమ్లో స్టే చేయు అనగానే సీసీకి చాలా కోపం వచ్చి, బాస్ మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు అనిపించట్లేదా, ఎందుకంటే ఈ మాట వినగానే నాకు ఫస్ట్ పోలీసులే గుర్తొచ్చారు, మీ గురించి కాల్ చేసి చెప్పి మిమ్మల్ని జైలుకి పంపించాలన్నంత కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది. లూషన్ ఏమో, మరి నేనేం చేయాలి, నా సిచ్యువేషన్ అలా ఉంది, నువ్వు ఒకవేళ ఈ వర్క్ చేసావనుకో నేను నీకు డబుల్ శాలరీ ఇస్తాను అని అంటాడు. సీసీ ఏమో డబుల్ శాలరీ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో బాస్ మీ రిక్వెస్ట్ బాగానే ఉంది, నేను జస్ట్ మీ రూమ్లో ఉండాలి కదా అంటే హా అని లూషన్ అంటాడు. సో లూషన్ ఏమో బెడ్ మీద పడుకుంటాడు, సీసీ ఏమో సోఫా మీద పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి ఫైనల్గా ఎన్ని డేస్ తర్వాత ఒక మంచి నిద్ర వచ్చింది, అదంతా తినవల్లనే అని అనుకుంటూ ఉంటాడు. లోషన్ ఏమో తన పర్సనల్ డాక్టర్ని మీట్ అవుతాడు రెస్టారెంట్కి పిలిచి. సో డాక్టర్తో చెప్తూ ఉంటాడు, నాకు ఒక అమ్మాయిని చూసినప్పటి నుంచి హెడేక్ పోయింది, స్లీపింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది అనగానే డాక్టర్ ఏమో తన మాటలు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. సీసీ ఏమో పరిగెడుతుంటే తనని చూసి, డాక్టర్ ఏమో తనని చూస్తూనే వాళ్ళ మమ్మీ డాడీ గురించి చెప్తావా అనగానే లూషన్ ఏమో వాళ్ళ మమ్మీ డాడీ గురించి చెప్తాడు. అప్పుడే ఇమీడియట్గా డాక్టర్ ఏమో తన గ్రాండ్ పాకి కాల్ చేసి, గ్రాండ్ పా నీ గ్రాండ్ డాటర్ ఇలా దొరికేసింది అనగానే గ్రాండ్ పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గ్రాండ్ పా నువ్వు అంకుల్ని హౌస్ నుంచి పంపించేసావు కదా, ఇప్పుడు
వాళ్ళ కూతుర్ని తీసుకుంటావా అంటే, నాకు అంకుల్‌ని పంపిస్తే ఏంటి? నాకు నా మనవరాలు ఇంపార్టెంట్. నువ్వు ఇమ్మీడియేట్‌గా తనని హౌస్‌కి తీసుకొని రా. అలాగే దానికంటే ముందు తన ఫోటోని పంపించు అని అంటాడు. గ్రాండ్ పా అని తను కాల్ చేస్తాడు. ఏమో డాక్టర్ మీరు నా కోసం వచ్చారు కదా! ఆ అమ్మాయిని ఎందుకు చూస్తున్నారు అనగానే డాక్టర్ అంటాడు, లేదు లేదు తనని నార్మల్‌గా ఫోటో తీస్తున్నాను అని ఫోటో తీయబోతూ ఉంటే లూషన్ ఏమో తనని లాక్కొని వెళ్తాడు. తను నాది అని. ఏమో అప్పుడే రెస్టారెంట్‌కి వచ్చి సీసీని చూసి ఏంటి ఫైనల్‌గా ఒక వెయిటర్‌గా వర్క్ చేస్తున్నావా అని కావాలనే ఫుడ్‌ని తన మీద వేసి మేనేజర్, మేనేజర్ అని పిలుస్తూ ఉంటుంది. సో తినేం చేసిందో చూడు అని గట్టిగా అరుస్తూ ఉంటే రిషి అంటుంది, నువ్వు నా మీద అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అనగానే నువ్వు ఇక్కడ జస్ట్ వెయిటర్వి. సో నేనేం చెప్తే అది వినాలి మేనేజర్స్ అని అంటూ ఉంటుంది. సిసికి చాలా కోపం వచ్చి మీద వాటర్ పోస్తూ ఉంటుంది. ఏమో గట్టిగా అరుస్తూ మేనేజర్ని పిలుస్తూ ఉంటే మేనేజర్ రాకుండా అప్పుడే అక్కడికి ట్యూషన్ కూడా వస్తాడు. లూషన్ ఏమో సీసీ దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటాడు. ఏమో నువ్వెవరు? ఇక నేను విఐపి కస్టమర్, నేను ఇక్కడ ఏం చెప్తే అదే జరుగుతుంది అనగానే సీసీ ఏమో నవ్వుతూ ఉంటుంది. డాక్టర్ ఏమో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక బాస్ యొక్క రెస్టారెంట్కి వచ్చి తన రెస్టారెంట్ ఓనర్ని తిడుతూ ఉంది అనగానే వీకి అర్థమవుతుంది, ఓ నువ్వే ఈ రెస్టారెంట్ యొక్క ఓనర్వి అని అంటూ ఉంటుంది. చూసి నువ్వు ఫైనల్గా ఈ రెస్టారెంట్‌కి ఓనర్‌ని పడగొట్టావు. కానీ చెప్తున్నా విను. అతను నిన్నంత బాగా ట్రీట్ చేస్తలేడు అనుకుంటా. లేకపోతే నీకు వెయిటర్‌గా వర్క్ ఎందుకు ఇస్తాడు అని అంటుంది. సీసీ ఏమో నువ్వు నా గురించి ఏది పడితే అది మాట్లాడకు అని తనని కొట్టేసరికి కూడా మళ్ళీ రిటర్న్ కొట్టబోతూ ఉంటే లూషన్ ఏమో ఆపుతాడు. అప్పుడే డాక్టర్ ఏమో తన దగ్గర ఉన్న డాక్టర్ ఇన్‌స్ట్రుమెంటల్ చూపియగానే ఏమో భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. సీసీ కూడా భయపడుతూ ఉంటే భయపడుకొని నేను చాలా మంచివాడిని అని చెప్తూ ఉంటాడు. డాక్టర్ ఏమో కూర్చొని ఇక్కడ ఏమేమి ఉంటాయో నాకు మెనూ తెచ్చివ్వు అని అంటాడు. లూషన్ అంటాడు తన హ్యాండ్ పట్టుకొని, తిను నా పర్సనల్ అసిస్టెంట్, ఈ రోజు నుంచి వెయిటర్గా వర్క్ చేయదు. సో తిను ఎలాంటి ఆర్డర్ తీసుకోదు అని అంటాడు. అని చెప్పగానే డాక్టర్ అంటాడు, నేను నీకు ఇక్కడ హెల్త్ చెక్ చేయడానికి వచ్చాను అంటే నాకు నీతో ఎలాంటి అవసరం లేదు. నా నిద్ర ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తినుంది కదా అని తనని బయటికి తీసుకొని వెళ్తాడు. సీసీ ఏమో తన హ్యాండ్ని లూషన్ నుంచి తీసుకొని థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని అంటుంది. లూషన్ ఏమో నిజంగానే నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్గా ఉండు అంటే సీసీ ఏమో మనసులో అనుకుంటుంది, డైలీ నేను నీ రూమ్లో పడుకుంటే నువ్వున్న హ్యాండ్సమ్నెస్కి చూసి నాకు స్లీపింగ్ ప్రాబ్లం వస్తుందేమో అని లేదు నాకు వెయిటర్గానే బాగుంది అని అంటూ ఉంటుంది. ఫ్యూషన్ అంటాడు, ఒకవేళ నువ్వు నా దగ్గర వర్క్ చేస్తే నీకు 1 మిలియన్ ఇస్తాను అనగానే సీసీ 1 మిలియన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ 1 మిలియన్ అని అనుకుంటుంది. అప్పుడు మా మమ్మీ డాడీని విలేజ్ నుంచి సిటీకి తీసుకురావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఎలాగో బెడ్ మీదనే కదా. సీసీ ఏమో లూషన్ యొక్క బెడ్ రెడీ చేసి తనేమో సోఫా మీద పడుకుంటుంది. లూషన్ అంటాడు, నువ్వు కూడా బెడ్ మీద పడుకో అనగానే తనేమో నో చెప్పబోతూ 1 మిలియన్ గుర్తొచ్చి బెడ్ మీదనే కదా, ఓన్లీ నిద్రపోవడమే కదా అని ఓకే బాస్ అని అంటుంది. బెడ్ మీద పడుకొని బాస్ నేను ఇదే పొజిషన్లో పడుకుంటాను, మీ దగ్గరికి రాను అని చెప్తుంది. సో తనేమో కలకంటూ ఉంటుంది, ఏంటి బాస్ గురించి రొమాన్సింగ్. సో తను అనుకుంటుంది బాస్ గురించి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది. అప్పుడే లోషన్ కూడా సీసీ గురించి అలాంటి థాట్సే ఆలోచిస్తూ ఉంటాడు. సో తను ఇమ్మీడియట్గా లేచి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, తను నా హెల్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చింది, నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అని అనుకుంటాడు. సీసీ ఏమో మార్నింగ్ లేవగానే అప్పుడే డాక్టర్ ఏమో సీసీకి మెసేజ్ పంపిస్తాడు. అలాగే ఫోటో పంపిస్తాడు. నీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నన్ను మీట్ అవ్వు అని అంటాడు. సో సీసీ ఏమో డాక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే డాక్టర్ అంటాడు ఫోటో చూపించి, చూడు ఇందులో మీ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. అలాగే ఇతను మీ గ్రాండ్ పా, నేను మీ కజిన్ బ్రదర్ అని చెప్తూ ఉంటాడు. అలాగే మీ గ్రాండ్ పా ఏమో హాన్ కంపెనీ యొక్క సీఈఓ అనగానే సీసీ షాక్ అవుతుంది. అలాగే మీ మమ్మీ డాడీ కూడా ఒక రిచ్ పర్సన్స్ అనగానే సో వాళ్ళు ఎందుకు పూర్గా ఉన్నారు అని సీసీ అడగగానే అంకుల్ ఆంటీని మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా లవ్ మ్యారేజ్. సో గ్రాండ్ పా ఒప్పుకోపోయేసరికి వాళ్ళిద్దరికి బయటికి వచ్చేసారు. కానీ గ్రాండ్ పా అతనికి ఛాన్స్ ఇచ్చి ఫ్యామిలీ బిజినెస్ చూసుకోమన్నాడు. కానీ మీ డాడీ ఏమో మీ మమ్మీ యొక్క పెయింటింగ్ డ్రీమ్ వల్ల లేదు అని చెప్పేశాడు అనగానే తను షాక్ అవుతూ ఉంటుంది. సిసి ఏమో అంటే నేను హౌస్లో ఒక పెయింటింగ్ చూశాను కదా, ఫేమస్ పెయింటర్, అది మా మమ్మీనేనా అంటే మీ మమ్మీనే అని అంటాడు. కజిన్ బ్రదర్ అంటాడు, గ్రాండ్ పా నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాడు, యాన్ కంపెనీకి నిన్ను మొత్తం సీఈఓ చేద్దాం అనుకుంటున్నాడు, ఎందుకంటే నువ్వే వారసురాలు కదా అనగానే తనేమో షాక్ అవుతుంది. తను అంటుంది
నేను కలలో కూడా అనుకోలేదు నేను ఇంత సడన్‌గా రిచ్ అయిపోతానని. డాక్టర్ అంటాడు, "సరే నువ్వు బిజినెస్ క్లాస్‌లో జాయిన్ అయ్యి తొందరగా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకో. గ్రాండ్‌పా రిటైర్ కాకముందుకే" అనగానే సీసీ అంటుంది, "లేదు లేదు నేను కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఖరాబ్ చేయాలనుకోవట్లేదు" అని అంటుంది. అప్పుడే వెనక నుంచి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షైన్ వస్తూ ఉంటాడు. "నువ్వు మనీ కోసం రిచ్ పర్సన్‌తో డేటింగ్ చేస్తున్నావా" అని తన పక్కన కూర్చొని చెప్తుంటే నేను నమ్మలేదు అని తనని టచ్ చేస్తూ ఉంటాడు. సీసీకేమో చాలా కోపం వచ్చి తనని టచ్ చేయొద్దు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో వినకపోయేసరికి డాక్టర్ ఏమో తన ఇన్‌స్ట్రుమెంటల్‌తో షెన్‌ని భయపెడతాడు. షెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి సీసీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డాక్టర్ ఏమో అంటూ ఉంటాడు, లాస్ట్ టైం ఏమో ఈ టైం ఏమో ఇతను. ఏంటి నీ పక్కన ఎప్పుడు ఇలాంటి వెధవలే తిరుగుతూ ఉంటారు అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఒకటే. అలాగే తను చెప్తూ ఉంటుంది, చిన్నప్పుడే నేను అలాగే ఎక్స్చేంజ్ అయ్యాం. మా మమ్మీ డాడీ దగ్గరికి తను వెళ్ళింది, తన మమ్మీ డాడీ దగ్గరికి నేను వెళ్ళాను. సో ఇప్పుడు ఫైనల్‌గా మా రియల్ ఐడెంటిటీ తెలిసింది అని చెప్తూ ఉంటుంది. సీసీనేమో సరే నేను నిన్ను హౌస్‌లో డ్రాప్ చేస్తాను అంటే, లేదు నేను వర్క్ చేయాలి అంటే, ఏంటి నువ్వు ఇంకా వర్క్ చేస్తావా? నువ్వు రిచ్ ఫ్యామిలీ యొక్క వారసురాలివి అంటే, సీసీ అంటుంది, లేదు నేను లూషన్‌కి ప్రామిస్ చేశాను. తన స్లీపింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా నేను తనకి తోడుంటాను అని అంటుంది. తనేమో ఒక పర్సన్‌కి కాల్ చేసి ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేయమని చెప్తాడు. అలాగే ఫ్యామిలీకి బుద్ధి చెప్పమని చెప్తాడు. ఫ్యామిలీ యొక్క మమ్మీ డాడీకి. సీసీ ఏమో రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లూషన్ అంటాడు, "నువ్వు ఈరోజు కొంచెం ఎక్కువగానే మాట్లాడావనుకుంటావు డాక్టర్‌తో" అంటే తను అంటుంది, లేదు నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీ స్లీపింగ్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అయింది అని అంటే తను అంటాడు, "నువ్వు ఇంకోసారి తనని మీట్ కావద్దు" అంటే తను అనుకుంటుంది, నా కజిన్ బ్రదర్‌ని నేనెందుకు మీట్ కావద్దు అని మనసులో అనుకుంటుంది. సో లూషన్ అంటాడు, అతనంతా మంచి పర్సన్ ఏం కాదు. నువ్వు అతన్ని మీట్ అవ్వద్దు అంటే తను అనుకుంటుంది, ఏంటి ఇతను నన్ను ఇష్టపడుతున్నాడా అని. నువ్వైనా అంత సీరియస్‌గా ఎందుకు చెప్తున్నావు? నాకు చూస్తుంటే నువ్వు జెలస్‌గా ఫీల్ అవుతున్నావు కావచ్చు అనగానే, నేనెందుకు జెలస్‌గా ఫీల్ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీసీ అనుకుంటుంది, ఓన్లీ టీవీ డ్రామాస్‌లోనే ఇలా జరుగుతుంది. తన ఎంప్లాయ్‌ని బాస్ ఇష్టపడతాడు. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుందిలే అని అనుకుంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది డాక్టర్ నుంచి. తను అంటాడు, ఫ్యామిలీకి బుద్ధి చెప్పాను. సో కంపెనీ కూడా లాస్‌లోకి వెళ్ళింది అని అంటాడు. ఇక్కడేమో సీసీ వల్ల ఫేక్ డాడీ తన కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ ఇంత సడన్‌గా ఎందుకు లాస్ అయ్యాయి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు వీతో పాటు. షెన్ అంటాడు, నాకు తెలుసు ఆ కంపెనీ యొక్క షేర్స్ ఎందుకు లాస్ అయ్యాయో. యాన్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్‌తో డేటింగ్ చేస్తుంది. సో అందుకే తనతో కలిసి మన స్టాక్‌ని లాస్ చేసింది. మీరొక పని చేయండి, సీసీని కిడ్నాప్ చేపించి నా రూమ్‌కి పంపియండి. అప్పుడు తన రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. యాన్ ఫ్యామిలీ కూడా తనకు సపోర్ట్ చేయదు అని అంటాడు. అప్పుడే అంటుంది, నువ్వు నా ఫియాన్సీ కదా, తనతో పాటు ఎందుకు వెళ్తావు అనగానే వాళ్ళ డాడీ అంటాడు, ఇప్పుడు మన కంపెనీ ఇంపార్టెంట్ అని అంటాడు. అయినా తనేం మ్యారేజ్ చేసుకోడు కదా షెన్, తనని జస్ట్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే అని వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి సీసీని కిడ్నాప్ చేసి డ్రగ్ ఇచ్చి ఒక హోటల్ రూమ్‌కి పంపిస్తారు. షెన్ ఏమో ఆ హోటల్ రూమ్‌కి వచ్చి తనని హరాస్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి లోషన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. అలాగే డాక్టర్‌తో తనకి యాంటీబయాటిక్ ఇప్పిస్తాడు. ఉంటే డాక్టర్ ఏమో తన నోరు మూసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే లూషన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని, నువ్వు వెళ్ళిపోతే నాతో పాటు రూమ్‌లో ఎవరు స్టే చేస్తారు? నాతో పాటు ఎవరు నిద్రపోతారు? అనగానే డాక్టర్ అంటాడు, ఏంటి నువ్వు తనతో పాటు నిద్రపోతున్నావా? నువ్వు మంచి వ్యక్తి కాదని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. సీసీ ఏమో వాళ్ళిద్దరిని ఆపుతూ లూషన్‌తో అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కువగా ఆలోచించకు కజిన్ బ్రదర్ అని. డాక్టర్‌తో అంటూ ఉంటుంది, నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు. మేము జస్ట్ ఒకే రూమ్‌లో ఉంటున్నాం. అది కూడా నిద్రపోతున్నాం. అంతకు మించి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదని చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే, ఇప్పటికైనా మీరు ఫైటింగ్ స్టాప్ చేస్తారా? లేకపోతే మీ ఇష్టం అని, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటుంది. లూషన్ ఏమో ఫైటింగ్ ఆపేసి, నువ్వు యాన్ ఫ్యామిలీ యొక్క వారసురాలా అనగానే డాక్టర్ అంటాడు, అవును తిను యాన్ ఫ్యామిలీ యొక్క వారసురాలు అనగానే సీసీ అంటుంది, నాకు కూడా రీసెంట్‌గానే తెలిసింది అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ ఏస్తారు. ఎందుకంటే అలాగే షెన్ ఫ్యామిలీ కలిసి తనని హరాస్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి. సో హాన్‌ని మీట్ అవ్వడానికి వస్తుంది. తో అంటూ ఉంటాడు, షెన్ సీసీకి రిలేషన్ ఒక్క రిచ్ పర్సన్‌తో కాదు, ఇద్దరు రిచ్ పర్సన్స్ అనగానే ఏమో అది విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఛాన్స్ దొరికింది తన రెప్యుటేషన్‌ని ఖరాబ్ చేయడానికి. అలాగే వాళ్ళిద్దరికీ ఈ విషయం చెప్పామనుకో వాళ్ళిద్దరూ సీసీని కొడతారు అని అనుకుంటుంది. శిశి అలాగే లోషన్ ఏమో రెస్టారెంట్‌లో ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి తను చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా
తినకి ఇంకో రిలేషన్‌షిప్ ఉంది. అది కూడా యాన్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్‌తో అనగానే అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, "ఏంటి నువ్వు నా గురించే మాట్లాడుతున్నావా?" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే తను అంటుంది, తను నీతో పాటు డేట్ చేస్తుంది. అలాగే లూషన్‌తో పాటు కూడా డేట్ చేస్తుంది సీసీ అని చెప్పేసరికి డాక్టర్ ఏమో నవ్వుతూ వాళ్ళ దగ్గరికొచ్చి, "మేము ముగ్గురం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము" అని చెప్తాడు. అది వినగానే షాక్ అవుతుంది. డాక్టర్ అంటాడు, "ఏంటి నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవుతావా?" "లేదులే నువ్వు మాతో ఏం అవసరం లేదు" అనగానే అంటుంది, "మీరింత డిస్గస్టింగ్‌గా ఉన్నారు చూడండి. మేము ముగ్గురిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ మొత్తం రిప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది" అని వాళ్ళ ముగ్గురిని వీడియో తీస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియోని నేను సైలెంట్‌గా, సీక్రెట్‌గా ఉంచాలి అంటే మీరు జీ ఫ్యామిలీకి అలాగే షెన్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అని అంటుంది. డాక్టర్ ఏమో తన ఇన్‌స్ట్రుమెంటల్ తీసి చనిపోయే వాళ్ళు సీక్రెట్‌ని ఎవరికీ చెప్పరు అనగానే ఏమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూషిన్ అంటాడు, "ఈ వీడియో బయటికి వెళ్తే ఇది డిఫరెంట్‌గా వెళ్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి?" అనగానే డాక్టర్ అంటాడు, "లేదు ఏం ప్రాబ్లమ్ లేదు. నేను దాన్ని చూసుకుంటానులే" అని అంటాడు. సో, సీసీ అంటుంది, "నువ్వు కావాలనే కదా నన్ను ఎక్స్‌పోజ్ చేసావు ఈ ఫ్యామిలీ యొక్క వారసురాలుగా" అని సీసీ అంటుంది. ఏమో తన వీడియోని టీవీ వాళ్ళకి అప్పగిచ్చి తను టీవీలో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తన రిప్యుటేషన్ మొత్తం ఖరాబ్ అయితుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సీసీ యొక్క ఇమేజ్ వస్తుంది. తను యాన్ ఫ్యామిలీ యొక్క వారసురాలు అని. అలాగే వాళ్ళ మమ్మీ ఫేమస్ పెయింటర్ అని చూసేసరికి తను షాక్ అవుతుంది. ఏంటి నా అడాప్టివ్ మామ్ డాడ్ నా ముందేమో పేదవాళ్ళుగా నటించి ఇప్పుడేమో తన ముందు ఒక రిచ్ ఫ్యామిలీ అయిపోయారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సీసీ వాళ్ళ డాడీ, మమ్మీ అలాగే సీసీ ఏమో డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా వస్తాడు. గ్రాండ్ పాని చూసేసరికి సీసీ వాళ్ళ డాడీ ఏమో, "డాడీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో ఏమైనా పని" అంట. "లేదు నీకోసం నేనేం రాలేదు. సీసీ కోసం వచ్చాను" అని చెప్తాడు. "నా మన్మరాలు కోసం వచ్చాను" అని చెప్తాడు. గ్రాండ్ పా అంటాడు, "సీసీ నువ్వు మా ఫ్యామిలీకి వారసురాలివి. సో నువ్వు బిజినెస్ పార్ట్నర్‌ని నువ్వే చూసుకోవాలి" అనగానే వాళ్ళ డాడీ అంటాడు, "డాడీ నువ్వు తినని మాతో పాటు దూరం చేయకు" అనగానే, "ఏంటి తిను కూడా మీలాగే పూర్ లైఫ్‌ని లీడ్ చేయాలా? నాతో పాటు రా" అని సీసీని అంటాడు. సీసీ అంటుంది, "లేదు గ్రాండ్ పా నేను నా ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికి రాను" అనగానే, "సరే మరి నువ్వెప్పుడు వస్తావంటే మేమందరం కలిసి ఒకేసారి వస్తామని" అంటూ ఉంటుంది. ఇక్కడేమో సీసీ వాళ్ళ ఫేక్ మమ్మీ వీతో అంటూ ఉంటుంది, "ఏంటి తిను ఇంత రిచ్ ఫ్యామిలీకి డాటర్ అయిందా? అన్నీ ఒక పని చెయ్యి. నువ్వు ఎమోషనల్‌గా మీ అడాప్టివ్ మామ్‌ని అలాగే డాడీని బ్లాక్‌మెయిల్ చెయ్యి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నీ మీద ప్రేమ ఉంది కదా" అనగానే తను కూడా ఓకే అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అడాప్టివ్ మామ్ దగ్గరికి వస్తుంది. ఏమో వాళ్ళ అడాప్టివ్ మామ్‌ని, "నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను" అని అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో వీని చూసి తన తన ప్రపోజల్‌ని ఒప్పుకుంటుంది తనకి హెల్ప్ చేయడానికి. అప్పుడే అక్కడికి సీసీ వచ్చి తన ప్రపోజల్ ఒప్పుకోవడానికి నో చెప్తుంది. అలాగే సీసీ ఏమో వాళ్ళ మమ్మీ యొక్క పెయింటింగ్ ఇచ్చి, "ఎళ్లి ఈ పెయింటింగ్‌ని అమ్మేసేయి. అప్పుడు నీకు మనీ వస్తాయి. దానివల్ల నువ్వు ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చు" అనగానే ఏమో ఆ పెయింటింగ్ పట్టుకొని అలాగే వాళ్ళ అడాప్టివ్ మామ్‌తో అంటూ ఉంటుంది. రియల్ రూపాన్ని చూపిస్తూ, "ఏంటి ఇన్ని డేస్ మీ రియల్ ఐడెంటిటీ నాకు చెప్పలేదు. అలాగే రియల్ కూతురు రాగానే మీరు ఇంత రిచ్ లాగా చెప్పేసారా? మీలాంటి పర్సన్స్ ఉండకూడదు" అని అంటూ ఉంటుంది. "నాకు ఇంకో పెయింటింగ్ ఇవ్వు. దాన్ని కూడా నేను అమ్ముకుంటాను" అని రూడ్‌గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో సడెన్‌గా, "ఏంటి ఈ అమ్మాయి ఇలా మారిపోయింది" అని అనుకుంటుంది. సీసీకేమో చాలా కోపం వచ్చి వీని కొట్టి, "నీకసలు సిగ్గు లేదు" అని అంటుంది. అప్పుడే హాన్ వచ్చి సారీ చెప్తూ, "నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే నాకు నీ మీద ఎలాంటి ఇష్టం లేదు. నేను రిచ్ అయిపోగానే ఒక్కసారిగా నువ్వు కూడా హౌస్‌కి వచ్చావా" అని వాళ్ళిద్దరిని బయటికి నెట్టేస్తుంది. సో, వాళ్ళిద్దరూ కలిసి కొంతమంది రౌడీస్‌ని సీసీ మీదకి పంపిస్తారు. సో, రౌడీస్ ఏమో తనని అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే లూషన్ ఏమో తనని సేవ్ చేస్తాడు. ఆ టైంలో లూషన్‌కి కొంచెం దెబ్బ తగులుతుంది. సీసీ ఏమో లూషన్‌ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి తన పక్కన కూర్చొని ఎప్పుడు తనకి మేలుకొస్తుందా అని చూస్తూ ఉంటుంది. ఉంటే డాక్టర్ ఏమో తన నోరు మూసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే లూషన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని, "నువ్వు వెళ్ళిపోతే నాతో పాటు రూమ్‌లో ఎవరు స్టే చేస్తారు? నాతో పాటు ఎవరు నిద్రపోతారు?" అనగానే డాక్టర్ అంటాడు, "ఏంటి నువ్వు తనతో పాటు నిద్రపోతున్నావా? నువ్వు మంచి వ్యక్తి కాదని" వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. రిషి ఏమో వాళ్ళిద్దరిని ఆపుతూ లూషన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు ఎక్కువగా ఆలోచించకు కజిన్ బ్రదర్" అని. డాక్టర్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు. మేము జస్ట్ ఒకే రూమ్‌లో ఉంటున్నాం. అది కూడా నిద్రపోతున్నాం. అంతకు మించి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదని" చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే, "ఇప్పటికైనా మీరు ఫైటింగ్ స్టాప్ చేస్తారా? లేకపోతే మీ ఇష్టం" అని, "నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు" అని అంటూ ఉంటుంది. లూషన్ ఏమో ఫైటింగ్ ఆపేసి, "నువ్వు యాన్ ఫ్యామిలీ యొక్క వారసురాలా" అనగానే
డాక్టర్ అంటాడు, "అవును. తిను యాన్ ఫ్యామిలీ యొక్క వారసురాలు" అనగానే సీసీ అంటుంది, నాకు కూడా రీసెంట్‌గానే తెలిసింది" అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి ప్లానేస్తారు. ఎందుకంటే అలాగే జీ ఫ్యామిలీ కలిసి తనని హెరాస్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి. సో, హాన్‌ని మీట్ అవ్వడానికి వస్తుంది. వీతో అంటూ ఉంటాడు షెన్, సీసీకి రిలేషన్ ఒక్క రిచ్ పర్సన్‌తో కాదు, ఇద్దరు రిచ్ పర్సన్స్ అనగానే ఏమో అది విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఛాన్స్ దొరికింది తన రెప్యుటేషన్‌ని ఖరాబ్ చేయడానికి. అలాగే వాళ్ళిద్దరికీ ఈ విషయం చెప్పామనుకో వాళ్ళిద్దరూ సీసీని కొడతారు అని అనుకుంటుంది. శిశి అలాగే లోషన్ ఏమో రెస్టారెంట్‌లో ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి తను చెప్తూ ఉంటుంది, "నీకు తెలుసా? తినకి ఇంకో రిలేషన్‌షిప్ ఉంది. అది కూడా యాన్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్‌తో" అనగానే అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, "ఏంటి నువ్వు నా గురించే మాట్లాడుతున్నావా?" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే తను అంటుంది, తను నీతో పాటు డేట్ చేస్తుంది. అలాగే లూషన్‌తో పాటు కూడా డేట్ చేస్తుంది సీసీ అని చెప్పేసరికి డాక్టర్ ఏమో నవ్వుతూ వాళ్ళ దగ్గరికొచ్చి, "మేము ముగ్గురం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము" అని చెప్తాడు. అది వినగానే షాక్ అవుతుంది. డాక్టర్ అంటాడు, "ఏంటి నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవుతావా?" "లేదులే నువ్వు మాతో ఏం అవసరం లేదు" అనగానే అంటుంది, "మీరింత డిస్గస్టింగ్‌గా ఉన్నారు చూడండి. మేము ముగ్గురిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ మొత్తం రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది" అని వాళ్ళ ముగ్గురిని వీడియో తీస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియోని నేను సైలెంట్‌గా, సీక్రెట్‌గా ఉంచాలి అంటే మీరు జీ ఫ్యామిలీకి అలాగే షెన్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అని అంటుంది. డాక్టర్ ఏమో తన ఇన్‌స్ట్రుమెంటల్ తీసి చనిపోయే వాళ్ళు సీక్రెట్‌ని ఎవరికీ చెప్పరు అనగానే ఏమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూషిన్ అంటాడు, "ఈ వీడియో బయటికి వెళ్తే ఇది డిఫరెంట్‌గా వెళ్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి?" అనగానే డాక్టర్ అంటాడు, "లేదు ఏం ప్రాబ్లమ్ లేదు. నేను దాన్ని చూసుకుంటానులే" అని అంటాడు. సో, సీసీ అంటుంది, "నువ్వు కావాలనే కదా నన్ను ఎక్స్‌పోజ్ చేసావు ఈ ఫ్యామిలీ యొక్క వారసురాలుగా" అని సీసీ అంటుంది. ఏమో తన వీడియోని టీవీ వాళ్ళకి అప్పగిచ్చి తను టీవీలో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తన రెప్యుటేషన్ మొత్తం ఖరాబ్ అయితుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సీసీ యొక్క ఇమేజ్ వస్తుంది. తను యాన్ ఫ్యామిలీ యొక్క వారసురాలు అని. అలాగే వాళ్ళ మమ్మీ ఫేమస్ పెయింటర్ అని చూసేసరికి తను షాక్ అవుతుంది. ఏంటి నా అడాప్టివ్ మామ్ డాడ్ నా ముందేమో పేదవాళ్ళుగా నటించి ఇప్పుడేమో తన ముందు ఒక రిచ్ ఫ్యామిలీ అయిపోయారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సీసీ వాళ్ళ డాడీ, మమ్మీ అలాగే సీసీ ఏమో డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా వస్తాడు. గ్రాండ్ పాని చూసేసరికి సీసీ వాళ్ళ డాడీ ఏమో, "డాడీ నువ్విక్కడికి ఎందుకొచ్చావు? నాతో ఏమైనా పనా" అంట. "లేదు నీకోసం నేనేం రాలేదు. సీసీ కోసం వచ్చాను" అని చెప్తాడు. "నా మన్మరాలు కోసం వచ్చాను" అని చెప్తాడు. గ్రాండ్ పా అంటాడు, "సీసీ నువ్వు మా ఫ్యామిలీకి వారసురాలివి. సో, నువ్వు బిజినెస్ పార్ట్నర్‌ని నువ్వే చూసుకోవాలి" అనగానే వాళ్ళ డాడీ అంటాడు, "డాడీ నువ్వు తినని మాతో పాటు దూరం చేయకు" అనగానే, "ఏంటి తిను కూడా మీలాగే పూర్ లైఫ్‌ని లీడ్ చేయాలా? నాతో పాటు రా" అని సీసీని అంటాడు. సీసీ అంటుంది, "లేదు గ్రాండ్ పా నేను నా ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికి రాను" అనగానే, "సరే మరి నువ్వెప్పుడు వస్తావంటే మేమందరం కలిసి ఒకేసారి వస్తామని" అంటూ ఉంటుంది. ఇక్కడేమో సీసీ వాళ్ళ ఫేక్ మమ్మీ వీతో అంటూ ఉంటుంది, "ఏంటి తిను ఇంత రిచ్ ఫ్యామిలీకి డాటర్ అయిందా? అన్నీ ఒక పని చెయి నువ్వు ఎమోషనల్‌గా మీ అడాప్టివ్ మామ్‌ని అలాగే డాడీని బ్లాక్‌మెయిల్ చెయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నీ మీద ప్రేమ ఉంది కదా" అనగానే తను కూడా ఓకే అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అడాప్టివ్ మామ్ దగ్గరికి వస్తుంది. ఏమో వాళ్ళ అడాప్టివ్ మామ్‌ని "నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను" అని అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో వీని చూసి తన తన ప్రపోజల్‌ని ఒప్పుకుంటుంది తనకి హెల్ప్ చేయడానికి. అప్పుడే అక్కడికి సీసీ వచ్చి తన ప్రపోజల్ ఒప్పుకోవడానికి నో చెప్తుంది. అలాగే సీసీ ఏమో వాళ్ళ మమ్మీ యొక్క పెయింటింగ్ ఇచ్చి, "ఎళ్లి ఈ పెయింటింగ్‌ని అమ్మేసేయి. అప్పుడు నీకు మనీ వస్తాయి. దానివల్ల నువ్వు ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చు" అనగానే ఏమో ఆ పెయింటింగ్ పట్టుకొని అలాగే వాళ్ళ అడాప్టివ్ మామ్‌తో అంటూ ఉంటుంది. రియల్ రూపాన్ని చూపిస్తూ, "ఏంటి ఇన్ని డేస్ మీ రియల్ ఐడెంటిటీ నాకు చెప్పలేదు. అలాగే రియల్ కూతురు రాగానే మీరు ఇంత రిచ్ లాగా చెప్పేసారా? మీలాంటి పర్సన్స్ ఉండకూడదు" అని అంటూ ఉంటుంది. "నాకు ఇంకో పెయింటింగ్ ఇవ్వు. దాన్ని కూడా నేను అమ్ముకుంటాను" అని రూడ్‌గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో సడెన్‌గా ఏంటి ఈ అమ్మాయి ఇలా మారిపోయింది అని అనుకుంటుంది. సీసీకేమో చాలా కోపం వచ్చి వేణి కొట్టి, "నీకసలు సిగ్గు లేదు" అని అంటుంది. అప్పుడే హాన్ వచ్చి సారీ చెప్తూ, "నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే నాకు నీ మీద ఎలాంటి ఇష్టం లేదు. నేను రిచ్ అయిపోగానే ఒక్కసారిగా నువ్వు కూడా హౌస్‌కి వచ్చావా" అని వాళ్ళిద్దరిని బయటికి నెట్టేస్తుంది. సో, వాళ్ళిద్దరూ కలిసి కొంతమంది రౌడీస్‌ని సీసీ మీదకి పంపిస్తారు. సో, రౌడీస్ ఏమో తనని అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే లూషన్ ఏమో తనని సేవ్ చేస్తాడు. ఆ టైంలో లూషన్‌కి కొంచెం దెబ్బ తగులుతుంది.
సీసీ ఏమో లూషియన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి తన పక్కన కూర్చొని ఎప్పుడు తనకి మేలుకొస్తుందా అని చూస్తూ ఉంటుంది. శశి ఏమో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లూషియన్ వాళ్ళ ఫాదర్ వచ్చి తనని తీసుకొని వెళ్తాడు. కంటే ఇన్ని డేస్ లూషియన్ ఏమో సీక్రెట్గా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్కి దూరంగా. వాళ్ళ డాడీ ఏమో అతను ఎక్కడున్నాడో తెలిసి ఇమీడియట్గా అతను తీసుకొని వెళ్తాడు. సీసీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, తనకి మేలుక రాగానే నీకోసమే అతను వస్తాడు అని అంటాడు. కొన్ని డేస్ తర్వాత సీసీ ఏమో గ్రాండ్ పాతో ఫ్యామిలీ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో డిన్నర్కి వెళ్ళగానే అప్పుడే గ్రాండ్ పా ఏమో ఒక పర్సన్ని మీట్ చేపిస్తాడు. అతని పేరు లీకేమో సీసీ అంటే చాలా ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో కొన్ని డేస్ తర్వాత లూషియన్కి మేలుకొస్తుంది. అసిస్టెంట్ని తిడుతూ ఉంటాడు, నువ్వు హాస్పిటల్లో నన్ను తీసుకొస్తుంటే నువ్వేం చేసావు, నువ్వు ఆపాల్సింది కదా, సీసీ నాకు ఇంత బాధపడుతుందో అని అంటూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి లీ వస్తాడు. లీ ఎవరో కాదు, లూషియన్కి ఫ్రెండే. సడన్గా లీ ఫోన్లో సీసీ నెంబర్ చూసి ఇమ్మీడియట్గా సీసీకి కాల్ చేస్తాడు. అలాగే సీసీని మీట్ అవ్వడానికి వెళ్ళగా సీసీ లూషియన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో తను అంటుంది, నాదే తప్పు, ఆ రోజు ఫైటింగ్లో నీకు నా వల్ల దెబ్బ తగిలింది అంటే లేదు నాది కూడా తప్పే, నేను ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన సన్ అని నీకు చెప్పలేదు అంటే సర్లే అందరికీ సీక్రెట్స్ ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. అలాగే నాకు ఎప్పుడో డ్రీమ్ వస్తుంది, నిన్ను చూడంగానే గుర్తొస్తుంది అని అన్నాను కదా, ఆ డ్రీమ్ ఏంటో కాదు నాకు నాకు కొంచెం గుర్తొచ్చింది. ఆ టైంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. సో ఆ టైంలో నేను కూడా చనిపోయాను, నువ్వు కూడా చనిపోయావని అంటూ ఉంటాడు. అది వినగానే తను గుర్తు తెచ్చుకొని, అంటే నాతో పాటు ఆ టైంలో చనిపోయి ఇతను మళ్ళీ రీబర్త్ అయ్యాడా అని ఏం చెప్పకుండా, సరే నీ నిద్ర ప్రాబ్లమ్ని నేను ఎప్పుడు నీకు సాల్వ్ చేస్తానికి తోడుగా ఉంటానులే అని అంటుంది. సో వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. అప్పుడే అక్కడ లీ ఉంటాడు. సో లీ అలాగే లూషియన్ ఏమో సీసీ మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరేమో ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. సీసీ ఏమో అరే వీళ్ళిద్దరి మధ్యలో అయిపోయాను బాబు అని అనుకుంటుంది. లూషియన్ ఏమో ఒక పవర్ బుక్ సెండ్ చేయగానే తను అనుకుంటుంది, ఇతను నాకు ఇండైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్తున్నాడని. ఇమ్మీడియట్గా సరే నేను వెళ్తున్నాను అంటే వాళ్ళిద్దరూ డ్రాప్ చేస్తా అంటే లేదు నేను ట్యాక్సీలో వెళ్తాను అని తను వెళ్ళిపోతుంది. సో తన హౌస్కి రీచ్ కాగానే ఆల్రెడీ అక్కడ లూషియన్ అంటాడు, నేను ఒక పిక్ సెండ్ చేశాను కదా దాన్ని చూసావా అంటే తను అంటుంది, చూశాను, దాంట్లో మీనింగ్ ఏముంది అని అంటూ ఉంటుంది. నీకు తెలియదా, నేను చెప్తాను అనబోతే లేదు నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు నువ్వే అన్నావు కదా నాకు స్లీపింగ్ ప్రాబ్లమ్కి సాల్వ్ చేస్తానికి ఎప్పుడు తోడుంటాను, నిద్ర రాక చాలా డేస్ అవుతుంది అనగానే సరే నా రూమ్లో ఓన్లీ 1 బెడ్డే ఉంది, నువ్వు కింద పడుకోవడానికి ఓకేనా అనగానే లూషియన్ కూడా సరే నేను కింద పడుకోవడానికి ఓకే అంటాడు. సీసీ ఏమో మంచిగా నిద్రపోతూ ఉంటుంది కానీ లూషియన్కి ఏమో అస్సలు నిద్ర రాదు. అప్పుడే సడన్గా తన డైరీ తీసేసరికి తన డైరీలో లూషియన్ యొక్క ఫోటో ఉంటుంది. నువ్వు ఎప్పుడు వస్తావు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనగానే లూషియన్కి అర్థమవుతుంది సీసీ తనని ఇష్టపడుతుందని. సీసీ అలాగే లూషియన్ ఏమో తన గ్రాండ్ పై కంపెనీకి వెళ్తారు. అప్పుడే అక్కడికి లీ ఉంటాడు. లీ ఏమో సీసీ యొక్క సెక్రటరీ లాగా వస్తాడు, ఎందుకంటే తనతో టైం స్పెండ్ చేయడానికి. సో అప్పుడే డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ కజిన్ బ్రదర్ అంటాడు, నిన్ను లూషియన్ అలాగే లీ ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, నీకెవరు ఇష్టం అనగానే కజిన్ బ్రదర్ నీకెలా తెలిసింది అంటే వాళ్ళిద్దరు ఒకరి కంపెనీకి ఒకరు పోటీ చేసుకున్నారు, అందరికీ తెలుస్తుంది కదా అంటే గ్రాండ్ పాకి కూడా తెలిసింది అంటే గ్రాండ్ పాకి కూడా తెలిసింది, కానీ నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు అంటే లూషియన్ ఏమో చాలా మంచోడు, చాలా టైం నుంచి మేము క్లోజ్గా ఉన్నాం, లీ ఏమో ఇంకా మంచి అబ్బాయి, సో నేను ఎవరిని ఇష్టపడాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది. సరే నాకు కొంచెం టైం కావాలని కొన్ని డేస్ దాకా వాళ్ళిద్దరినీ కాంటాక్ట్ కాకుండా బిజినెస్ పని చూస్తూ ఉంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత తనకి చాలా బాగా లూషియన్ గుర్తొస్తాడు. అర్థమవుతుంది లూషియన్నే తను ఇష్టపడుతుందని. సో తన ఫీలింగ్స్ కన్ఫెస్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడే తనకి హెవీ వర్క్ లోడ్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగేసరికి లూషియన్ వచ్చి తనని కేర్ చేస్తాడు. సో వాళ్ళిద్దరూ ఫీలింగ్స్ని కన్ఫెస్ చేసుకొని లీని మీట్ అవుతారు. లీకి అర్థమవుతుంది అంటే వీళ్ళిద్దరూ ఫీలింగ్స్ని కన్ఫెస్ చేసుకున్నారని. లీ కూడా సీసీ యొక్క ఆనందం కోసం తన ఫీలింగ్స్ని వదిలేస్తాడు. సీసీ ఏమో వాళ్ళ మమ్మీ డాడీని మీట్ అవ్వడానికి లూషియన్ని తీసుకొని వెళ్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా లూషియన్ని మీట్ అయ్యి వాళ్ళ మ్యారేజ్కి ఓకే చెప్తారు, కానీ కొన్ని డేస్ దాకా మా దగ్గరే మా పాపను ఉంచుకుంటాం, ఎందుకంటే మేము చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా అనగానే వాళ్ళు కూడా ఓకే అంటారు. అలా కొన్ని డేస్ తర్వాత లూషియన్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేక లూషియన్ అలాగే సీసీ ఏమో మీట్ అవ్వడానికి వెళ్తారు. లూషియన్ వాళ్ళ ఫాదర్ అంటాడు, నిన్ను గర్ల్ ఫ్రెండ్ నుంచి చాలా డేసే దూరంగా ఉంచాను, నన్ను క్షమించు, సో తిను నా డాటర్లో అవ్వడానికి నేను యాక్సెప్ట్ చేస్తాను అనగానే అలాగే సీసీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి బయటికి రాగానే లూషియన్తో ఒక అమ్మాయిని చూసి తినేవారు అని సీసీ అడుగుతుంది. అప్పుడు సీసీతో లూషియన్ అంటాడు, తిను నీ బ్రదర్ని ఇష్టపడుతుంది అనగానే వాళ్ళ బ్రదర్ ఏమో నో అంటే అమ్మాయి అంటుంది, నువ్వు ఎప్పుడు దాకా ఇష్టపడతావు అప్పటిదాకా నీ వెనకాల పడతాను అనగానే ఫైనల్గా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. సో వాళ్ళిద్దరి మ్యారేజ్ సెట్ అవుతుంది. అది విని
సీసీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా గ్రాండ్ పా వాళ్ళ హౌస్కి వస్తారు. సో వి ఏమో ఒక కత్తితో సీసీని పడడానికి కోపంగా వస్తుంది. కానీ ఆ టైంలో లూషన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. సో ఆ కత్తి తనకు తగులుతుంది. హాస్పిటల్లో సీసీ ఏమో ఏడుస్తూ ఉంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను బాగానే ఉన్నాను కదా అని అంటాడు. లూషన్ ఏమో తనకి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యాక కొన్ని డేస్ తర్వాత తను ప్రెగ్నెంట్ అవుతుంది. అలా కొన్ని మంత్స్ తర్వాత బాబు పుడతాడు. 5 years తర్వాత బాబుని తీసుకొని తన ఆఫీస్కి వస్తుంది. బాబు ఏమో మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నాడు అనగానే అప్పుడే లీ వస్తాడు. సో మమ్మీ హ్యాండ్సమ్ అంకుల్ ఎవరు అంటే, నేను మీ మమ్మీ యొక్క ఫ్రెండ్లే అంటే, నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు కానీ మా డాడీ అంతా హ్యాండ్సమ్గా ఏం లేవు, అయినా నువ్వు మా మమ్మీ పక్కన ఎందుకుంటున్నావు, మా మమ్మీ పక్కన హ్యాండ్సమ్ అబ్బాయిలు అలో లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి, డాడీ లెక్కనే సన్ కూడా అని తనని ఎత్తుకుంటాడు. లూషన్ అంటాడు, మన ఇద్దరం కలిసి మమ్మీని ప్రొటెక్ట్ చేద్దామని అంటాడు. అలాగే వాళ్ళ ముగ్గురు కలిసి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.